అమరవీరుల త్యాగాల ఫలితంగా నేడు అత్యధిక జనాభా గల దేశంగా ఎదిగిందని మనమంతా 76వ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరుగుతోందని కరప ఎంపీడీఓ అనుపమ పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపీపీ పెంకెశ్రీ లక్ష్మీ జడ్పీటీసీ సభ్యులు యాళ్ల సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీడీఓ అనుపమ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెంకే సత్యబాబు, సూపరింటెండెంట్ నరసింహారావు, ఈఓపీ ఆర్డి శ్రీనివాస్, కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటామండి. మనందరికీ తెలుసు, గత 76 సంవత్సరాలుగా మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. మన దేశం పరాయి పాలనలో 200 సంవత్సరాల పాటు పూర్తిగా మర్చిపోయి ఎటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మన దేశానికి మన భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మన రాజ్యాంగాన్ని ఈరోజు మన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి గారు శ్రీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అమల్లోకి తీసుకొచ్చి ఈ రోజు నుంచి మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద లిఖిత రాజ్యం ఉన్నటువంటి దేశంగా, మనకి పౌరులకి ప్రాథమిక హక్కులతో పాటు విధులను కూడా నిర్దేశించి అట్టడుగు వర్గాలకి కూడా అత్యధికమైనటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళి మా ప్రజలకి సేవ చేసేటటువంటి అద్భుతమైన అవకాశాలని కల్పించేటటువంటి కల్పతరువుగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఈ రోజు నుంచి అమల్లోకి తెచ్చుకున్నాము. దానికి గుర్తుగా మనం ప్రతి సంవత్సరము కూడా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ దినోత్సవం ఈ రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం, మన ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఒక అతి పేద గిరిజన మహిళ మనకి ఇప్పుడు ప్రస్తుత మన భారతదేశ ప్రథమ పౌరురాలిగా భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించి ఉన్నారు. ఈ సందర్భంగా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి